Hi T-shirt viewers, welcome to marathon program. Today subject based on physical geography and topics universe, sun, planets, earth. So మనం ప్రీవియస్ గా దగ్గర 80 బిట్స్ అని సాల్వ్ చేయడం జరిగింది. దానికి ఒక కంటిన్యూషన్ పార్ట్స్ ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్, which of the following phenomenon is or the effect of the rotation of the earth? Statement 1, apparent movement of the sun, the moon and the star. Second one, flatness of the poles and bulge at the equator. Third one, occurrence of sunrise and noon and sunset. Option 4, statement 4, magnetic field of the earth. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎఫెక్ట్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, అంటే భూమి రొటేషన్ వల్ల, ఎర్త్ రొటేషన్ వల్ల ఎఫెక్ట్స్ అనేది మనకు 4 అనేది స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ 4 ఏంటంటే, 4 దాంట్లో చూస్తే మనకు అల్బీడో, సో ఇది తర్వాత చెప్తాను అల్బీడో సంబంధించింది. అయితే ఈ క్వశ్చన్లో కనుక చూస్తే, అంటే ఎప్పుడైతే రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ వల్ల ఎఫెక్ట్ ఏమేమి ఉంటుందంటే, effect of the rotation of the earth rotate from westwards to east. ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను. అయితే యాజ్ వ్యూడ్ ఫ్రమ్ ద నార్త్ స్టార్ ఆర్ పోల్ స్టార్ పోలారిస్, ద ఎర్త్ టర్న్స్ కౌంటర్ క్లాక్ వైజ్. సో ఆప్షన్ స్టేట్మెంట్ 1 అనేది కూడా కరెక్ట్, ఎందుకంటే అపరెంట్ మూమెంట్ ఆఫ్ ద సన్ మరియు మూన్ అండ్ స్టార్స్ కాబట్టి ఇది కూడా కరెక్ట్. స్టేట్మెంట్ 2, ఇది ఈక్వేటర్, ఇక్కడేమో పోల్ అండి. అయితే ఫ్లాట్నెస్ ఆఫ్ ద పోల్ దగ్గర ఫ్లాట్నెస్ ఉంటుంది అండ్ బల్జ్ అనేది ఈక్వేటర్ ఉంటుంది, ఇది కూడా కరెక్ట్. అక్రెన్స్ ఆఫ్ ద సన్రైజ్ నూన్ అండ్ సన్సెట్ అనేది కూడా కరెక్ట్, ఎందుకంటే ఈ రొటేషన్ వల్లనే ఎఫెక్ట్ అనేది అవుతుంది ఇవి, అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అని, అంటే నైట్ అని. సో అండ్ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద ఎర్త్, అంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ వల్ల కూడా ఈ ఎఫెక్ట్ అనేది, అంటే ఈ ఎఫెక్ట్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ వల్ల కూడా అవుతుందని. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్, అంటే 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మీన్డ్ బై ఎక్లిప్స్ ఆఫ్ మూన్? సో ఎక్లిప్స్ ఆఫ్ మూన్ అని మన గురించి మనకు అడిగారు. Option A, it occurs when the earth comes between sun and moon and the centers of all three are on the same straight line. Option B, it is path along which the moon revolves. Option C, for any place it is the average angle made by a line drawn from the moon to place and horizontal at midnight. Option D, when the moon comes between sun and the earth it causes the shadow of the moon to fall on earth. మనకి అడిగింది ఏమిటి, ఎక్లిప్స్ ఆఫ్ మూన్, వాట్ ఈస్ మీన్ బై దాని. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. అయితే ఎక్లిప్స్ ఆఫ్ మూన్ అకర్స్ వెన్ ద ఎర్త్ కమ్స్ బిట్వీన్ సన్ మరియు మూన్. ఇట్ కాజెస్ ఏ షాడో ఆఫ్ ద ఎర్త్ టు ఫాల్ ఆన్ మూన్స్. ఏ లూనార్ ఎక్లిప్స్ కెన్ ఓన్లీ హ్యాపెన్ డ్యూరింగ్ ఏ ఫుల్ మూన్. అయితే లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు అవుతుందంటే ఫుల్ మూన్ టైంలోనే అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1, ది అల్బిడో ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ డిటర్మైన్స్ ఇట్స్ విజువల్ బ్రైట్నెస్ వెన్ viewed with reflected light. Statement 2, the albedo of Mercury is much greater than the albedo of Earth. సో మీకు ఇందాక చెప్పడం జరిగింది దీని గురించి కొంచెం, అల్బీడో సంబంధించింది. సో ద అల్బీడో ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ డిటర్మైన్డ్ ఇట్స్ విజువల్ బ్రైట్నెస్. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో విజువల్ బ్రైట్నెస్ వెన్ వ్యూడ్ విత్ రిఫ్లెక్టెడ్ లైట్. సో అల్బీడో ఈజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, అంటే షార్ట్ వేవ్ రేడియేషన్, దీన్నే షార్ట్ వేవ్ రేడియేషన్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్
ఎర్త్ బ్యాక్ ఇన్ టు స్పేస్, అంటే ఇట్ ఈస్ మెజర్ ఆఫ్ ద రిఫ్లెక్టివిటీ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్, ఆప్షన్ స్టేట్మెంట్ బి అనేది రాంగ్. ఎందుకంటే అల్బిడో ఆఫ్ మెర్క్యూరీ ఇస్ మచ్ గ్రేటర్ దెన్ ద అల్బిడో ఆఫ్ ఎర్త్ అని కాబట్టి ఇది రాంగ్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ది inexhaustible source of energy of the stars is due to option A decay of radioactive element, option B conversion of hydrogen to helium, option C conversion of helium to hydrogen, option D excess of oxygen that helps burning and release of energy. అంటే inexhaustible source of energy అయితే ఉందో ఆఫ్ ద స్టార్ సంబంధించి మనకు డ్యూ టు అని అడిగారు. అయితే ది inexhaustible source of energy of stars డ్యూ టు అంటే కన్వర్షన్ ఆఫ్ హైడ్రోజన్ టు హీలియం, అంటే ఆప్షన్ బి. ఎందుకంటే ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ఎ స్టార్ ద పార్టికల్స్ మూవ్ ర్యాపిడ్లీ ఇన్ ఎవ్రీ డైరెక్షన్ బికాస్ ఆఫ్ ద హై టెంపరేచర్ వల్ల మూవ్ అవుతుంది ప్రజెంట్. అయితే సో ఆఫ్టెన్ ఏ ప్రోటాన్ మూవ్స్ క్లోజ్ ఎనఫ్ టు ఏ న్యూక్లియస్ టు బి క్యాప్చర్డ్ అండ్ ఏ న్యూక్లియర్ రియాక్షన్ అనేది అవుతుంది. అయితే ఓన్లీ ప్రోటాన్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ హై ఎనర్జీతో ఎక్కువగా ఉంటుందండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ న్యూక్లియర్ ఈవెంట్ ఆఫ్ దిస్ కైండ్స్, అంటే ఏ మినిమమ్ టెంపరేచర్ రిక్వైర్డ్ ఫ్యూజన్ ఈజ్ రఫ్లీ టు 10 million Kelvin అండి, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే ఇన్ఎగ్జాస్టిబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద స్టార్ ఇస్ డ్యూ టు కన్వర్షన్ ఆఫ్ హైడ్రోజన్ నుంచి హీలియం. Next question, consider the following statement. 1. The earth receives the sun's energy at the infrared end of the spectrum. Second one, the earth re-radiates the sun's heat as ultraviolet energy. మనకు అడిగింది ఏమిటి? కరెక్ట్. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే మనకు ఎర్త్ రిసీవ్స్ ద సన్ ఎనర్జీ ఎట్ ద ఇన్ఫ్రారెడ్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అడిగారు, ఇచ్చారు. సెకండ్ వన్ ఏమో ద ఎర్త్ రీ-రేడియేట్ ద సన్స్ హీట్ యాజ్ అల్ట్రావైలెంట్ ఎనర్జీ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సన్ రేడియేట్ వాస్ట్ క్వాంటిటీస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టు స్పేస్, అంటే అక్రాస్ ఏ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ వేవ్ లెంత్, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మోస్ట్ ఆఫ్ ద రేడియంట్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద విజిబుల్ and near visible parts of spectrum. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్, ఎందుకంటే ఈ రెండు రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఆస్టెరాయిడ్ కామెట్స్. సో స్టేట్మెంట్ 1, asteroid are small rocky planetoids while comets are formed of frozen gases held together by rocky and metallic material. Statement 2, asteroids are found mostly between the orbits of Jupiter and Mars while comets are found mostly between Venus and Mercury. Statement 3, comet shows a perceptible glowing tail while asteroids do not. మనకు అడిగింది ఏమిటి? కరెక్ట్. సో ఇది కూడా ఇంపార్టెంట్. అయితే ఆస్ట్రాయిడ్ అనేది, సో ఆస్ట్రాయిడ్స్ ఆర్ స్మాల్ రాకీ planetoids, అంటే దే ఆర్ స్మాల్ ఎయిర్లెస్ రాకీ వరల్డ్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ దట్ ఆర్ టూ స్మాల్ టు బి కాల్డ్ ప్లానెట్స్. సో దే ఆర్ ఆల్సో నౌన్ యాజ్ ప్లానెటాయిడ్స్ ఆర్ మైనర్ ప్లేట్ అంటారు దీన్ని. ప్లానెటాయిడ్స్ లేకపోతే మైనర్ ప్లానెట్స్, నాట్ ప్లేట్స్ అండి, మైనర్ ప్లానెట్స్. అయితే ఇన్ టోటల్ ద మాస్ ఆఫ్ ఆల్ ద ఆస్ట్రాయిడ్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ఎర్త్, మూన్. సో కామెట్స్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే కామెట్స్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ ఫ్రోజన్ గ్యాసెస్ held together by rocky and metallic material. So comet shows a perceptible glowing tail while asteroid do not.
సో ఆప్షన్ సెకండ్, స్టేట్మెంట్ సెకండ్ అనేది రాంగ్. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. The blue moon phenomenon occurs. Option A, when 2 full moons occur in the same month. Option B, when 2 full moons appear in the same month thrice in a calendar year. Option C, when 4 full moons appear in 2 consecutive months of the same calendar year. Option D, none of the above. So blue moon గురించి మనకు ఇచ్చారు, అంటే blue moon phenomenon occurs when అని ఇచ్చారు మనకు. So blue moon phenomenon occur when 2 full moon ఇది కూడా డైరెక్ట్గా క్వశ్చన్ అనేది అడుగుతుంటారు. సో when 2 full moons occur in the same month, అంటే ఒక్క నెలనే 2 full moons కనుక అయితే అది బ్లూ మూన్ ఫినామినా occur అంటారండి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ బ్లూ మూన్ ఈజ్ ద సెకండ్ ఫుల్ మూన్ in a calendar month. For a blue moon to occur, the first of the full moon must appears at or near the beginning of the month, so that the second will fall within the same month. So average ga span between two moons endante 29.5 days. సో ఇది రీసెంట్గా ఈ బ్లూ మంత్స్ కూడా మనం న్యూస్ పేపర్లో కూడా రీడ్ చేసాము. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్, ఎందుకంటే 2 full moons occur in the same month. దీన్నే బ్లూ మూన్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. అసెషన్ ఏమి ఇచ్చారంటే కామెట్స్ రివాల్వ్ రౌండ్ ద సన్ ఓన్లీ ఇన్ లాంగ్ ఎలిప్టికల్ ఆర్బిట్. రీజన్ ఏమి ఇచ్చారంటే ఏ కామెట్ డెవలప్స్ ఏ టైల్ వెన్ ఇట్ గెట్స్ క్లోజ్ టు ద సన్. సో కామెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఓన్లీ ఇన్ లాంగ్ ఎలిప్టికల్ ఆర్బిట్. అంటే ఏ కామెట్ అనేది డెవలప్స్ ఏ టెల్ వెన్ ఇట్ గెట్స్ క్లోజ్ టు ద సన్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. కాకపోతే రెండు ఇండివిజువల్గా కరెక్ట్, కానీ ఆర్ అనేది నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ బి ఆన్సర్, ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎక్లిప్స్ ఆఫ్ సన్ అక్కర్స్. సో ఎక్లిప్స్ ఆఫ్ సన్ అక్కర్స్ అని గురించి ఇచ్చారు మనకు. వెన్ ద మూన్ comes between the sun and earth. Option B, when the earth comes between sun and moon. Option C, when the sun comes between the earth and moon. Option D, none of this. సో ఎప్పుడంటే ఎక్లిప్స్ ఆఫ్ సన్ అక్కర్స్ ఎప్పుడు వస్తుందంటే ఎక్లిప్స్ ఆఫ్ సన్ అక్కర్స్ వెన్ ద మూన్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. అంటే ఆప్షన్ ఏ. So the moon orbits the earth once a month. So, and eclipses happen if it lines up exactly with the earth and the sun. So solar eclipses అనేది occur at solar eclipses occurs ఎప్పుడంటే at న్యూ మూన్. ఎప్పుడంటే న్యూ మూన్. సో వెన్ ద మూన్ ఈస్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్. సో ఇది సోలార్ ఎక్లిప్స్. అదేవిధంగా లూనార్ ఎక్లిప్స్ అయితే లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడంటే ఎట్ ఫుల్ మూన్స్. ఈ రెండు డిఫరెన్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statement. 1. The earth is nearest to the sun on about January 3rd. Earth is farthest from the sun about July 4th. అంటే ఎర్త్కి సన్కి మధ్యలో నియరెస్ట్ డిస్టెన్స్ అనేది మనకు January 3rd డేట్ అప్పుడు ఇచ్చారు. ఇది కరెక్ట్ అండి. అండ్ ఎర్త్కి సన్కి మధ్యలో మ్యాక్సిమం డిస్టెన్స్ ఎప్పుడు అంటే July 4. సో ఈ రెండు కరెక్ట్. సో మనం పెరిహిలియన్ అండ్ అపిలియన్ కూడా మీకు ఇందాక చెప్పాను, ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది దీనికి సంబంధించింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. అయితే ఆన్ January 3rd అవర్ ఎర్త్ మేడ్ ఇట్స్ క్లోజెస్ట్ అప్రోచ్ టు ద సన్. ఫర్ ద ఇయర్ అండ్ ఈవెంట్ astronomers call
పెరిహిలియన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎట్ పెరిహిలియన్ ద ఎర్త్ ఈజ్ అబౌట్ 147, డిస్టెన్స్ కూడా చెప్తాను చాలా ఇంపార్టెంట్ కాబట్టి, 147.25 మిలియన్ కిలోమీటర్ అవే ఫ్రమ్ ద సన్. అదేవిధంగా ఎర్త్ ఈజ్ ఫార్తెస్ట్ ఫ్రమ్ ద సన్ ఆన్ అబౌట్ July 4th. ఎప్పుడంటే July 4th. ఇది ఏంటంటే ఇది పెరిహిలియన్ కదా, ఇది అపిహిలియన్. సో ఈ రెండు డిఫరెన్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ ప్లానెట్స్ శాటిలైట్. మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ ఏమో ప్లానెట్స్ ఇచ్చారు, శాటిలైట్ ఏమో టెథిస్, డైమోస్, యూరోపా, టైటానియా. సో మీకు మార్స్, డైమోస్ అని చెప్పాను అంటే 2 వస్తుందండి. అండ్ జూపిటర్ అనేది యూరోపా అని చెప్పాను, ఇక్కడేమో డైమోస్. సో మార్స్లో ఉన్న శాటిలైట్ ఏంటంటే డైమోస్, అండ్ జూపిటర్ ఏమో యూరోపా, అండ్ సాటర్న్ అనేది టెథిస్, యురేనస్ అనేది టైటానియా, అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. The nearest large galaxy of Milky Way is the Andromeda galaxy, and second one, the sun's nearest known star is red dwarf star called Proxima Centauri at a distance of 4.3 light years away. సో నియరెస్ట్ లార్జ్ గెలాక్సీ ఆఫ్ మిల్కీ వే అనేది అంటే ఆండ్రోమేడా గెలాక్సీ ఇచ్చారు. సెకండ్ వన్ ఏమో ద సన్స్ నియరెస్ట్ నౌన్ స్టార్ అనేది రెడ్ డ్వార్ఫ్ స్టార్ కాల్డ్ ప్రాక్సిమా సెంటౌరీ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4.3 light years away. సో ద నియరెస్ట్ లార్జ్ గెలాక్సీ ఆఫ్ మిల్కీ వే ఈజ్ ఆండ్రోమేడా గెలాక్సీ అంటే కరెక్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. మనకు చాలా వరకు ఈ టైప్ ఆఫ్ అడుగుతుంటారు. అయితే ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎంత అంటే 2.5 million light years. సో ఆండ్రోమేడా గెలాక్సీ ఆల్సో నౌన్ యాజ్ ఏమని అంటారు అంటే దీన్ని NGC 224 అండ్ M31 అని కూడా అంటారు. సో ఈజ్ ద నియరెస్ట్ గెలాక్సీ టు ద ఎర్త్ అపార్ట్ ఫ్రమ్ స్మాలర్ కంపెనియన్ గెలాక్సీ సచ్ యాజ్ మ్యాగిల్లానిక్ క్లౌడ్స్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ద సన్స్ నియరెస్ట్ నౌన్ స్టార్ ఈజ్ ఏ రెడ్ డ్వార్ఫ్ స్టార్ కాల్డ్ ప్రాక్సిమా సెంటౌరీ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4.3 light years అవే. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, అసెషన్ ఏమి ఇచ్చారంటే ప్లానెట్ నెప్ట్యూన్ అపియర్స్ బ్లూ ఇన్ కలరు. రీజన్ ఏమి ఇచ్చారంటే ప్రెజెన్స్ ఆఫ్ మీథేన్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ నెప్ట్యూన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ కలర్. అంటే నెప్ట్యూన్ ఏదైతే ప్లానెట్ అయితే ఉందో ఏ కలర్లో అపియర్ ఉందంటే బ్లూ కలర్ అన్నారు. అంటే రీజన్ ఏమిటంటే మీథేన్ గ్యాస్ ప్రెజెన్స్ వల్ల ఈ నెప్ట్యూన్ ప్లానెట్ అనేది బ్లూ కలర్ ఉందని అనేది ఇచ్చారు. సో రెండు కరెక్ట్ అండి, ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే నెప్ట్యూన్ అట్మాస్ఫియర్ ఈజ్ మేడప్ ఆఫ్ హైడ్రోజన్, హీలియం and methane. So the methane in Neptune's upper atmosphere absorb the red light from the sun but reflect the blue light from the sun back into space. ఇది మీకు గుర్తుండాలి. సో దిస్ ఇస్ వై నెప్ట్యూన్ అపియర్స్ బ్లూ. సో ఆప్షన్ ఏ, ఎందుకంటే రెండు కరెక్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. Since Venus is seen in the east in morning and in the west in evening, it is called morning star as well as evening star. Second one, the earth looks blue when seen from the space due to the presence of large amount of water, hence it is called blue planet. మనకు అడిగింది ఏమిటి? కరెక్ట్. సో ఈ రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి. మీకు ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఎందుకంటే ఎర్త్ లుక్స్ బ్లూ వెన్ సీన్ ఫ్రమ్ ద స్పేస్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ ఏ ప్లానెట్ అంటే వీనస్. నెక్స్ట్ క్వశ్చన్, అసెషన్ ఏమి ఇచ్చారంటే వీనస్ ఈజ్ ద బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ద స్కై ఆఫ్టర్ సన్సెట్. రీజన్ ఏమి ఇచ్చారంటే వీనస్ అనేది సెకండ్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్.
సో మీకు మూవీ ఎంజే సన్ అని చెప్పాను, ట్రిక్ అంటే సన్ నుంచి. సో దీని ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్ కాదండి. సో ఆప్షన్ బి, రెండు ఇండివిజువల్గా కరెక్ట్ బట్ ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీనస్ అనేది ఈజ్ ద బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ద స్కై ఆఫ్టర్ సన్సెట్. వీనస్ ఈజ్ ద సెకండ్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద Orion arm of the Milky Way galaxy, about two-third of the way out from the center. Statement 2. The solar system formed from an interstellar cloud of dust and gas or nebula about 4.6 billion years ago. So our solar system ఏంటంటే located in Orion arm of Milky Way గెలాక్సీ. సో 1 అనేది కరెక్ట్ అండి. అబౌట్ 2/3 ఆఫ్ వే అవుట్ ఫ్రమ్ ద సెంటర్ అంటే సన్ ఈజ్ అబౌట్ 26,000 లైట్ ఇయర్స్, 26,000 లైట్ ఇయర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ మిల్కీ వే గెలాక్సీ, అంటే విచ్ ఈజ్ అబౌట్ 80,000 నుంచి 1,20,000 లైట్ ఇయర్స్ అక్రాస్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే వీఆర్ లొకేటెడ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ స్పైరల్ ఆర్మ్స్ అవుట్ టువర్డ్ ద ఎడ్జ్. అంటే ఇట్ టేక్స్ ద సన్ రఫ్లీ 200 నుంచి 250 మిలియన్ ఇయర్ టు ఆర్బిట్ వన్స్ అరౌండ్ ద మిల్కీ వే. సో ఇన్ దిస్ ఆర్బిట్ వీఆర్ ట్రావెలింగ్ ఎ వెలాసిటీ ఆఫ్ 155 miles per second, అంటే 250 km/s. ఇది మీకు ఖచ్చితంగా చాలా వరకు అడుగుతుంటారు. సో ఆప్షన్ సి, రెండు కరెక్ట్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, అసెషన్. అకార్డింగ్ టు నోవా హైపోథసిస్, solar planets were formed because of explosion of supernova. రీజన్ ఏమిటంటే a star becomes supernova in that stage when it has lack of hydrogen element. ఒక స్టార్ ఉందండి, ఈ స్టార్ అనేది బికమ్ సూపర్నోవా ఇన్ దట్ స్టేజ్ వెన్ ఇట్ హ్యాస్ ల్యాక్ ఆఫ్ హైడ్రోజన్ ఎలిమెంట్ వల్ల ఇచ్చారు. అసెషన్ ఏమి ఇచ్చారు అంటే ఇది రీజను. అసెషన్ ఏమి ఇచ్చారంటే అకార్డింగ్ నోవా హైపోథసిస్, అంటే నోవా హైపోథసిస్ ప్రకారం ఏంటంటే సోలార్ ప్లానెట్ అనేది వర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ సూపర్నోవా. అంటే ఈ సూపర్నోవా ఎక్స్ప్లోజన్ వల్లనే ఈ సోలార్ ప్లానెట్ అనేది ఫామ్ అయిందని నోవా హైపోథసిస్ చెప్పడం జరిగింది. అయితే రీజన్ ఏమిటంటే ఒక స్టార్ అనేది బికమ్ సూపర్నోవా ఇన్ ద స్టేజ్ వెన్ ఇట్ హ్యాస్ లాక్ ఆఫ్ హైడ్రోజన్ ఎలిమెంట్. సో ఇది రీజన్ ఇచ్చారు. సో ఈ రెండు ఇండివిజువల్ కరెక్ట్, కానీ ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. సో ఆప్షన్ బి. ఎందుకంటే అకార్డింగ్ టు నోవా హైపోథసిస్ ఏంటంటే సోలార్ ప్లానెట్ వర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ explosion of supernova. A star becomes supernova in that stage when it lack of hydrogen element. Ante a supernova happens where there is a change in the core or center or a core in the core or center of a star. Ante a change can occur in two different ways విత్ బోత్ రిజల్టింగ్ ఇన్ ఏ సూపర్నోవా. అంటే ఆప్షన్ బి, రెండు ఇండివిజువల్గా కరెక్ట్, బట్ ఆర్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్ కాదు ఏకి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లానెట్స్ ఇచ్చారు అండ్ శాటిలైట్స్ ఇచ్చారు. ప్లానెట్స్ ఏమో ఎర్త్, జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్. శాటిలైట్స్ ఏమో ట్రైటాన్, టైటాన్, గానిమేడ్, మూన్. సో ఆల్రెడీ మేము ప్రీవియస్గా కూడా కొన్ని చేశాము. సో మీకు రివిజన్ అవుతుందని ఈ విధంగా ఇచ్చాను. సో ఎర్త్ అంటే మీకు ఈజీగా అర్థమై ఉండాలి, మూన్ అని. సో ఫస్ట్ 4 అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ 3, 2, 1. జూపిటర్ ఏమో గానిమేడ్, సాటర్న్ ఏమో టైటాన్, నెప్ట్యూన్ ఏమో ట్రైటాన్. ఇదేమో సాటర్న్ ఏమో ఇది ట్రైటాన్, ఇదేమో ట్రైటోన్, ఇది జూపిటర్ ఏమో గానిమేడ్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ 1 లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ ప్లానెట్స్, శాటిలైట్, కామెట్స్, ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఇచ్చారు. ఇక్కడ మూను, యురేనస్, మారినర్, హాలే ఇచ్చారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్.
సో యురేనస్ అనేది ఈజ్ ఏ ప్లానెట్, మూన్ ఈజ్ ఏ శాటిలైట్. సో యురేనస్ అనేది అంటే సో యురేనస్ ఈజ్ ఏ ప్లానెట్. సో యురేనస్ అనేది ఒక ప్లానెట్. సో మీకు మూను, యురేనస్, మారినర్, హేల్లీ. సో దీనిలో ప్లానెట్ ఏమిటి, శాటిలైట్ ఏమిటి, కామెట్ ఏది అండ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఏమిటి. సో గ్రహం యురేనస్ అనేది గ్రహం మనం ఆల్రెడీ ప్రీవియస్గా నేర్చుకున్నాము. సో ప్లానెట్ అనేది యురేనస్ అనేది మీరు పెట్టవచ్చు. సో 2. సో ఫస్ట్ 2 అయితే ఈ రెండు ఎలిమినేషన్ చేయవచ్చు. శాటిలైట్. సో శాటిలైట్ అనేది ఈ దీంట్లో ఆప్షన్ చూస్తే హేల్లీ ఈజ్ ఏ కామెంట్. హేల్లీ అనేది కామెంట్. హాలే నాట్ హాలే అనేది కామెంట్. మనకు డైరెక్ట్గా ఈ విధంగా అడుగుతుండవు. అయితే మారినర్ అనేది ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. మారినర్ అనేది ఆర్టిఫిషియల్ శాటిలైట్. సో శాటిలైట్ అంటే మూను. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను చాలాసార్లు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. Only 2 planets, Venus and Uranus, revolve around the Sun from the east to west, that is clockwise. Second one, while other planets revolve around the Sun from west to east, that is anti-clockwise. అంటే ఈ రెండు ప్లానెట్స్ ఏదైతే ఉన్నో వీనస్ మరియు యురేనస్, ఈ రెండు ప్లానెట్ ఏంటంటే సూర్యుడి చుట్టూ ఈస్ట్ నుంచి వెస్ట్ అంటే రివాల్వ్ అవుతుందని ఇవ్వడం జరిగింది. అంటే క్లాక్ వైజ్. సో ఇది క్లాక్ వైజ్ అంటే ఈస్ట్ నుంచి వెస్ట్. ఇది క్లాక్ వైజ్ ఏంటంటే వీనస్ అండ్ యురేనస్. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఈ వీనస్, యురేనస్ కాకుండా మిగతా ప్లానెట్స్ ఏదైతే ఉన్నాయో అవి యాంటీ క్లాక్ వైజ్లో అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ రివాల్వ్ అవుతుంది సన్ అరౌండ్ అని ఇచ్చారు. సో ఈ రెండు కరెక్ట్ అండి. ఎందుకంటే వీనస్ మరియు యురేనస్ మీకు చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, రివాల్వ్ అరౌండ్ ద సన్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. అండ్ వైల్ అదర్ ప్లానెట్స్ అనేది ఈవెన్ ఎర్త్ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ తిరుగుతుందండి. అండ్ అది కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఆప్షన్ సి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. The sun is the hot spot of the solar system which is the source of energy of all organism of the earth. Second one, the innermost layer of the sun is called corona. అడిగింది మనకు కరెక్ట్. ఆప్షన్ ఏ 1 ఓన్లీ, ఆప్షన్ బి 2 ఓన్లీ, ఆప్షన్ సి బోత్ 1 and 2, ఆప్షన్ డి నైదర్ 1 nor 2. అయితే సన్ ఈజ్ ద హాట్ స్పాట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ విచ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఆల్ ఆర్గానిజం ఆఫ్ ద ఎర్త్ అనేది ఇది కరెక్ట్ అండి. అండ్ ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సన్ అనేది కరోనా అని ఇచ్చారు. ఇది కాదు, ఇది అవుటర్ మోస్ట్ లేయర్ అనేది కరోనా. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు చెప్పాను డీటెయిల్స్గా. సో ఎవరైతే ప్రీవియస్ క్లాస్ వాచ్ చేయని వాళ్ళు ఒకసారి వాచ్ చేయండి. మనం అన్ని డీటెయిల్స్గా చెప్పాము. ఎందుకంటే ది కరోనా ఈజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సన్ స్టార్టింగ్ అబౌట్ 1300 miles above the సోలార్ సర్ఫేస్. సోలార్ సర్ఫేస్ అంటే ఫోటోస్పియర్. అంటే ద టెంపరేచర్ ఇన్ ద కరోనా ఈజ్ 5 lakhs Kelvin ఆర్ మోర్ అప్ టు ఏ ఫ్యూ మిలియన్ కెల్విన్. సో ఇదంతా మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. Scientists have determined the temperature near the Earth center 1000 degrees centigrade hotter than was reported in an experiment run 20 years ago. That actual temperature is. So ఎంత టెంపరేచర్ అంటే 6000 degrees Celsius. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యూచర్స్ ఇచ్చారు అండ్ డేట్స్ ఇచ్చారు. వర్నల్ ఈక్వినాక్స్, సమ్మర్ సోల్స్టైజ్, వింటర్ సోల్స్టైజ్, అట్మోనల్ ఈక్వినాక్స్. సమ్మర్ సోల్స్టైజ్ అంటే మీకు జూన్ చెప్పాను మీకు. సో ఇది ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది. సో ఎప్పుడు వస్తుంది మనకు వర్నల్ ఈక్వినాక్స్, ఫ్యూచర్స్, డేట్స్. అండ్ వర్నల్ ఈక్వినాక్స్, సమ్మర్ సోల్స్టైజ్, వింటర్ సోల్స్టైజ్ అండ్ అట్మోనల్ ఈక్వినాక్స్. ఇక్కడేమో డేట్స్ 22, సెప్టెంబర్ 23, మార్చ్ 20, జూన్ 22.
సో 3, 4, 1, 2 ఎందుకంటే ఇక్కడ మార్చి 24 అంటే మీకు జూన్ అని చెప్పాను కదా, జూన్ 22 ఆర్ 21. వింటర్ సోల్స్టిస్ ఏమో డిసెంబరు 22 అండ్ అట్మోలర్ ఈక్వినాక్స్ ఏమో సెప్టెంబరు 23. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఆప్షన్ ఏ. సో మార్చి 20 ఆర్ 21 ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ జూన్ 20 ఆర్ 22 అంటే బిట్వీన్ జూన్ 20 ఆర్ జూన్ 22 ఎగ్జాక్ట్ డేట్ అనేది కాకుండా ఇలా ఈ మధ్యలో ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయవచ్చు ఈజీగా. అండ్ డిసెంబర్ 20 నుంచి 22 అండ్ సెప్టెంబర్ 22 ఆర్ 23 అంటే ఈ 2 డేట్స్లో ఏ విధంగా ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, లాంగిట్యూడ్ అండ్ దానికి సంబంధించిన డేట్స్. ప్రైమ్ మెరిడియన్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇంటర్నేషనల్ డేట్ లైన్, ఆర్కిటిక్ సర్కిల్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్. సో ప్రైమ్ మెరిడియన్ అనేది 0 లాంగిట్యూడ్ అండి, అంటే 4 వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎందుకంటే గ్రేట్ సర్కిల్ అంటే ప్రతిదానికి లాంగిట్యూడ్లో ప్రైమ్ మెరిడియన్ అనేది 0 degrees లాంగిట్యూడ్ అని ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ది 3 వస్తుంది కాబట్టి మిగతా 3 ఎలిమినేషన్ చేయవచ్చు. నెక్స్ట్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, 23.5 degrees సెంటిగ్రేడ్, సారీ 20 నాట్ సెంటిగ్రేడ్ అండి, 23.5 degrees, అది కూడా నార్థన్ హెమిస్ఫియర్ లాటిట్యూడ్. సో నార్థన్ హెమిస్ఫియర్ లాటిట్యూడ్ కాబట్టి ఇది 2 వస్తుంది. సో 3, 2 ఎందుకంటే 0 లాంగిట్యూడ్. నెక్స్ట్ ఏమో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ అంటే 3, 2 ఎక్కడ ఉంది మనకు? ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో 3, 2, 1, 5, 4. సో ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్ అనేది 23.5 degrees సదర్న్ లాటిట్యూడ్ అండ్ ఆర్కిటిక్ సర్కిల్ అనేది 66.5 degrees నార్థన్ లాటిట్యూడ్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది 180 degrees లాంగిట్యూడ్. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 5 ఇంపార్టెంట్ అండి, చాలా వరకు తరచుగా అడుగుకుంటాడు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది 180 degrees లాంగిట్యూడ్, ప్రైమ్ మెరిడియన్ అనేది 0 degrees లాంగిట్యూడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు లిస్ట్ 1 ఇచ్చారు, ఇక్కడేమో లిస్ట్ 2 ఇచ్చారు. సో ఈ లిస్ట్ 1లో ఏమో ఎర్త్, ప్లూటో, మూన్, సన్, ఇక్కడేమో డ్వార్ఫ్ ప్లానెట్, స్టార్, బ్లూ ప్లానెట్, శాటిలైట్. సో మూన్ అంటే శాటిలైట్ అని మీకు చెప్పాను కాబట్టి ఇక్కడ 4 వస్తుంది, అంటే సికి 4 వస్తుంది. సికి 4 ఎక్కడ ఉంది ఇక్కడ? సో ఆన్సర్ ఏ అనేది కరెక్ట్, ఎందుకంటే మిగతా అనేది ఎలిమినేషన్ చేయవచ్చు డైరెక్ట్గా. సో ఇలా మనకు ఈ వేరేది ఏం తెలియకపోయినా చెప్పెట్టవచ్చు. అంటే ఏకి 3rd, ఏ అనేది బ్లూ ప్లానెట్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇది 3rd వస్తుంది. ప్లూటో ఏమొస్తుంది? ప్లూటో అనేది డ్వార్ఫ్ ప్లానెట్ మీకు చెప్పాను, అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనిట్ ఏదైతే 2016లో డ్వార్ఫ్ ప్లానెట్గా నేను రికగ్నైజ్ చేసినాన్ని. అండ్ సన్ ఏమొస్తుంది ఇక్కడ? స్టార్గా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ రిగార్డ్ టు ద గెలాక్సీస్ కరెక్ట్? అడిగింది గెలాక్సీస్ కరెక్ట్. ఆప్షన్ ఏ, న్యూమరస్ tiny bodies that move around the sun are called galaxies. Option B, galaxies found between the orbits of Mars and Jupiter. Option C, a galaxy is a huge system of billions of stars and clouds of dust and gases. Option D, a galaxy does not have a sun. So manaku adigindi galaxies correct. So galaxy correct ante a galaxy is a huge collection of gas. So option C అనేది correct, ఎందుకంటే galaxy అనేది huge collection of gas, dust and billion of stars and their solar system అంటే a galaxy is held together by gravity. అంటే our galaxy, the Milky Way, also has a సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఇన్ ద మిడిల్. అర్థం చేసుకోవచ్చు మీరు, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లానెట్ ప్రాపర్టీ. సాటర్న్, నెప్ట్యూన్, ఎర్త్, వీనస్. లాంగెస్ట్ ఇయర్ 71% వాటర్, లాంగెస్ట్ డే, హ్యావింగ్ మోస్ట్ మూన్స్. సో నేను చాలా ఇంపార్టెంట్ బిట్స్ రూపంలో మీకు ఇస్తున్నాను, సో చాలా ఇది యూస్ఫుల్ చేసుకోండి. అయితే ఎర్త్ ఉంది కదా, అంటే సి. సో ఫస్ట్ మనం ఎర్త్ చూద్దాం.
ఇక్కడ 2 4 1 2 ఇచ్చారు. అంటే ఎర్త్ 2 4 అంటే 71% వాటర్ అండ్ 4 ఏమో హ్యావింగ్ మోస్ట్ మూన్స్ అండ్ 1 ఏమో లాంగెస్ట్ ఏమో ఇయర్ ఇచ్చారు. అంటే ఈ కంపేర్ చేస్తే అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా మీకు నేను చెప్పాను చాలా వరకు ఎర్త్కి 71% అనేది వాటర్ అనేది సంబంధించింది మీకు అలా చెప్పాను కాబట్టి 1 అనేది కరెక్ట్. అంటే 2 అనేది వస్తుంది. అంటే ఎర్త్కి 2 అనేది వస్తుంది కాబట్టి ఈ రెండు మీరు ఎలిమినేషన్ చేయవచ్చు. సో మనకు ఏ అండ్ డి ఉంది. నెక్స్ట్ సాటర్న్ చూద్దాం. సాటర్న్ చూస్తే మీకు ఆల్రెడీ చెప్పాను హ్యావింగ్ మోస్ట్ మూన్స్ అని. సో ఆప్షన్ ఏ. సో ఇక్కడ 4, ఇక్కడ నెప్ట్యూన్ అనేది లాంగెస్ట్ ఇయర్ ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ ఎర్త్ అనేది 71% ఆఫ్ వాటర్ను అండ్ వీనస్ అనేది లాంగెస్ట్ డే. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS ఈజ్ అసోసియేటెడ్ విత్. సో GPS గురించి ఇచ్చారు. డిటర్మైనింగ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. సెకండ్ వన్ కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్. థర్డ్ వన్ US సిస్టమ్ ఆఫ్ GPS అండ్ రష్యన్ సిస్టమ్ ఆఫ్ గ్లోనాస్. ఫోర్త్ వన్ నావిగేషన్. సో అడిగింది మనకు కరెక్ట్ ఆన్సర్ కాబట్టి కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్ అనేది రాంగ్ అండి. మిగతా డిటర్మినింగ్ ఆఫ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్. సో మనకు GPS మనకు మ్యాప్ వేసుకొని మనకు GPS త్రూనే వెళ్తాం కదండి. సో లాంగిట్యూడ్ ఎక్కడ, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఎక్కడ అని కూడా మనం డిటర్మిన్ చేయవచ్చు త్రూ GPS. 1 అనేది కరెక్ట్. సో కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్ అనేది రాంగ్. అండ్ US సిస్టమ్ అనేది GPS అండి. అండ్ రష్యన్ సిస్టమ్ అనేది గ్లోనాస్. సో ఇది కూడా కరెక్ట్. అండ్ నావిగేషన్ అనేది కూడా కరెక్ట్. సో ఆప్షన్ 1 3 4 కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. Next question. The earth is an oblate spheroid and not a perfect sphere. This is because 1. The earth has its rotational motion and rotational speed increase as one goes from the poles toward the equator. Second one, the equator experiences greater gravitational pull from the sun. Third one, the intensity of sunlight received at the equator is greater than that at the poles. Man adigindi correct answer. సో ఆబ్లేట్ స్పియరాయిడ్ నాట్ పర్ఫెక్ట్ స్పియర్ సంబంధించి అడిగారు. సో 1 అనేది కరెక్ట్ అండి. మిగతా 2 రాంగ్ అండి. ఎందుకంటే ద షేప్ ఆఫ్ ఎర్త్ అనేది ఇస్ వెరీ క్లోజ్ టు దట్ ఆఫ్ ద ఆబ్లేట్ స్పియరాయిడ్. సో ఏ స్పియర్ ఫ్లాటెడ్ అలాంగ్ ద యాక్సిస్ ఫ్రమ్ పోల్ టు పోల్ అంటే సో దట్ దెర్ ఈస్ బల్జ్ అరౌండ్ ఈక్వేటర్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను పోల్ దగ్గర ఫ్లాట్గా ఉంటుంది అండ్ ఈక్వేటర్ దగ్గర ఏమో బల్జ్గా ఉంటుందని. సో ఇది మీకు అర్థమై ఉండాలి ఈ క్వశ్చన్కి. అయితే సో ద బల్జ్ రిజల్ట్ ఫ్రమ్ ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అండ్ కాజెస్ డయామీటర్ ఎట్ ద ఈక్వేటర్ టు బి 43 కిలోమీటర్ లార్జర్ దెన్ ద పోల్ టు పోల్ డయామీటర్. సో ఆప్షన్ ఏ. ఇక్కడ ఈక్వేటర్ ఎక్స్పీరియన్స్ గ్రేటర్ గ్రావిటేషనల్ పుల్ ఫ్రమ్ ద సన్ అనేది ఇది రాంగు. అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ సన్లైట్ రిసీవ్డ్ ఎట్ ద ఈక్వేటర్ ఇస్ గ్రేటర్ దెన్ ద పోల్ కూడా రాంగ్. సో 1 2 3 రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. The earth does not move along its orbit at a constant rate. Second one, the earth moves fastest at perihelion and slowest at అపిహిలియన్. సో పెరిహిలియన్ అంటే మీకు చెప్పాను, అపిహిలియన్ చెప్పాను అంటే నియరెస్ట్ అండ్ ఫర్దెస్ట్ అని. అయితే ఎర్త్ అనేది డస్ నాట్ మూవ్ అలాంగ్ ఇట్స్ ఆర్బిట్ కాన్స్టాంట్ అంటే ఒకటే రేట్లో మూవ్ కాదు అని అడిగారు మనకు. స్టేట్మెంట్ 1 ఉంది. స్టేట్మెంట్ 2 ఏమో అంటే ఎర్త్కి సన్కి మధ్యలో డిస్టెన్స్ ఇచ్చారు అండ్ మినిమమ్ అండ్ మ్యాక్సిమం సంబంధించింది అంటే నియరెస్ట్ అండ్ ఫర్దెస్ట్. సో అబౌవ్ స్టేట్మెంట్ ట్రూ ఆఫ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్ అంటే ఏ లా ప్రకారము? కెప్లర్ సెకండ్ లా, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, ఓమ్స్ లా, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. సో ఏ లా ప్రకారం అంటే కెప్లర్ సెకండ్ లా అండి. సో కెప్లర్ సెకండ్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ డిస్క్రైబ్ ద స్పీడ్ ఆఫ్ ఏ ప్లానెట్ ట్రావెలింగ్ ఆన్ elliptical orbit around sun. It states that a line between the sun and planet sweeps equal area in equal times. అంటే
Thus the speed of the planet increase as it near the sun and decrease as it recedes from the sun. So option A. Next question. Which one of the following statement is correct with regard to Milky Way? It is a spiral galaxy. Second one, the solar system resides in one of its spiral arms. సో మనకు మిల్కీ వే గురించి అడిగారు కాబట్టి ఇది ఒక స్పైరల్ గెలాక్సీని అడిగారు. అండ్ సెకండ్ వన్ ఏమో సోలార్ సిస్టమ్ అనేది రిసైడ్స్ ఇన్ వన్ ఆఫ్ ఇట్స్ స్పైరల్ ఆర్మ్స్. సో మీకు ఆల్రెడీ నేను మిల్కీ వే గెలాక్సీ గురించి చెప్పాను, ఇంకా డీటెయిల్గా ఇప్పుడు దీంట్లో కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మిల్కీ వే ఈజ్ ద గెలాక్సీ ఇన్ విచ్ వి లైవ్. ఇట్ ఈస్ ఎ స్పైరల్ షేప్డ్ గెలాక్సీ దట్ contains several hundreds billion stars, including our sun. So it is about 1 lakh. So 1 lakh light year across and about 10,000 light year thick. 10,000 light year అనేది థిక్గా ఉంటుంది. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇఫ్ యు ఆర్ ఎట్ ఏ ప్లేస్ విచ్ హ్యాస్ ఎ వెరీ డార్క్ నైట్ స్కై, యూ కెన్ సమ్టైమ్స్ సీ ద మిల్కీ వే యాజ్ ఏ థిక్ బ్యాండ్ ఆఫ్ స్టార్ ఇన్ ద స్కై. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్, ఎందుకంటే రెండు కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది మనకు కరెక్ట్ ఆన్సర్. లూనార్ ఎక్లిప్స్ టేక్స్ ప్లేస్ వెన్ ద ఎర్త్ కమ్స్ డైరెక్ట్లీ బిట్వీన్ సన్ అండ్ మూన్. సెకండ్ వన్, solar eclipse happens when the moon comes directly between sun and earth. Third one, lunar eclipse takes place when the sun comes directly between earth and moon. Fourth one, solar eclipse happen when the earth comes directly between sun and moon. మనకు అడిగింది ఏమిటి కరెక్ట్ ఆన్సర్. సో lunar eclipse and solar eclipse. అయితే లూనార్ ఎక్లిప్స్ ఏంటంటే టేక్స్ ప్లేస్ వెన్ ద ఎర్త్. లూనార్ ఎక్లిప్స్ ఏంటంటే టేక్స్ ప్లేస్ వెన్ ద ఎర్త్ కమ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎర్త్ కమ్స్ డైరెక్ట్లీ బిట్వీన్ సన్ అండ్ మూన్. అదే సోలార్ ఎక్లిప్స్ అయితే సోలార్ ఎక్లిప్స్ హ్యాపెన్స్ వెన్ ద మూన్ comes directly between sun and earth. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్, ఎందుకంటే ఈ రెండు ఆన్సర్ రైట్ కాబట్టి ఈ రెండు రాంగ్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇండియన్ సబ్ కాంటినెంట్ వాజ్ ఒరిజినల్లీ పార్ట్ ఆఫ్ ఎ హ్యూజ్ మాస్ కాల్డ్ ఇండియన్, ఆర్యవర్త, అంగారా ల్యాండ్, గోండ్వానా ల్యాండ్. ఒరిజినల్లీగా ఇండియన్ సబ్ కాంటినెంట్ వాజ్ పార్ట్ ఆఫ్ హ్యూజ్ మాస్ అంటే ఇది అందరికీ మీకు ఈజీగా తెలుసు, ఎందుకంటే ఇది గోండ్వానా ల్యాండ్. సో ద ఇండియన్ సబ్ కాంటినెంట్ వాజ్ ఒరిజినల్లీ పార్ట్ ఆఫ్ హ్యూజ్ మాస్ కాల్డ్ గోండ్వానా ల్యాండ్. ఇన్ పాలియోజియోగ్రఫీ గోండ్వానా గోండ్వానా ల్యాండ్ is the name given to the more southerly of two supercontinents which were part of the Pangaea supercontinent that exists from approximately 510 to 180 million year ago. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇది డీటెయిల్గా చెప్పాను. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following is the dominant element of earth crust? ఎర్త్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాం డీటెయిల్గా క్రస్ట్, మ్యాంటిల్ కోర్ సంబంధించి. అయితే ఎర్త్ క్రస్ట్ పైన ఏ ఎలిమెంట్ అనేది డామినేట్ అనేది రిసోర్స్ అనేది అడిగారు మనకు. అల్యూమినియమా, ఐరన్నా, ఆక్సిజన్నా, సిలికానా అడిగారు. సో ఏ ఎలిమెంట్ అనేది ఎక్కువ డామినేట్ అంటే అల్యూమినియం. సో ఆప్షన్ ఏ. సో అల్యూమినియం డామినేట్ ఎలిమెంట్ ఆఫ్ ద ఎర్త్ crust. So A is the right answer. Next question. The mouth of volcano is known as glacier, cone, crater, pipe. ఇప్పుడు అగ్నిపర్వతాలు ఒకసారి మనకు కొన్ని అగ్నిపర్వతాల నుంచి
ఆషెస్ రావడం జరుగుతుందని చాలా వరకు మనం చూస్తుంటాం న్యూస్ పేపర్లో. అయితే ఏదైతే ఈ అగ్నిపర్వతాల్లో ఉంటాయో అంటే ద మౌత్ ఆఫ్ వోల్కానో, సో ఇది వోల్కానో అండి ఇది. సో ఈ మౌత్ ఏదైతే ఉందో ఇది మౌత్. సో దీన్ని ఏమని అంటారని అడిగారు. అంటే ఇది ఒక గ్లేసియరా, క్రేటారా, కోనా, పైపా. సో దీన్ని ఏమని అంటారంటే క్రాటర్. సో ఆప్షన్ సి. సో ఆప్షన్ సి అంటే మౌత్ ఆఫ్ వోల్కానో ఈజ్ నౌన్ యాజ్ క్రాటర్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Gutenberg discontinuity separates option A crust from the upper mantle, option B upper mantle from lower mantle, option C lower mantle from outer core, option D outer core from the inner core. సో ఇది ఎర్త్ అండి, ఇది కోరు, మ్యాంటిల్, క్రస్ట్. ఇదేమో కోరు, ఇదేమో మ్యాంటిల్ సెకండ్ వన్, ఇదేమో మ్యాంటిల్ అండ్ పైన ఏమో క్రస్ట్. అయితే మళ్ళీ ఇంకోటి దీంట్లో 2 పార్ట్స్ ఉండండి. మళ్ళీ దీంట్లో ఇదొక పార్ట్ అంటే అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్. ఇంకోటేమో ఇన్నర్ కోరు, ఇదేమో ఇన్నర్ కోరు, ఇదేమో అవుటర్ కోరు. ఓకే. అయితే దీంట్లో గుటెన్బర్గ్ అనేది దేన్ని సపరేట్ చేస్తుందని మనకు ఇవ్వడం జరిగింది క్వశ్చన్లో. అంటే దేన్ని చేస్తుందంటే లోయర్ మ్యాంటిల్ ఫ్రమ్ అవుటర్ కోర్. సో ఆప్షన్ సి. లోయర్ మ్యాంటిల్ ఎక్కడుంది ఇక్కడ, ఇది లోయర్ మ్యాంటిల్ అండ్ అవుటర్ కోరు అంటే ఈ రెండు దానికి. సో ఇది సో ఈ మధ్యలో దానికే గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ సపరేట్ చేస్తుంది. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ eras the earth was nearly covered with snow and ice? Option A Cretaceous era, option B Pliocene era, option C Pleistocene era, option D Tertiary era. అంటే ఏ ఎరాలో ఎర్త్ మొత్తం స్నోతో పాటు ఐస్తో కవర్ అయి ఉన్నదని అడిగారు మనకు. సో ఏ ఎరాలో అంటే ప్లైస్టోసిన్ ఎరా, ఆప్షన్ సి. ఎందుకంటే ద ఎర్త్ వాస్ నియర్లీ కవర్డ్ విత్ స్నో అండ్ ఐస్ ఇన్ ప్లైస్టోసిన్ ఎరా. ద ప్లైస్టోసిన్ ఈజ్ అ జియోలాజికల్ ఎపోక్ విచ్ లాస్టెడ్ ఫ్రమ్ అబౌట్ 25,88,000 to 11,700 years ago, spanning the world's recent period of repeated glaciation. So option C. ఒకవేళ కనుక మీకు ఎంత ఇయర్స్ అనేది మామూలుగా అడిగితే ఇలా జెనియలాజికల్ ఎపోక్స్ అంటే ఇలా ఈ విధంగా అడగవచ్చు. బట్ ఎర్త్ అనేది అంటే ఏ ఎరాలో మొత్తం ఎర్త్ కంప్లీట్గా స్నో మరియు ఐస్తో కవర్ అయి ఉందంటే ప్లైస్టోసిన్ ఎరా. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ద లార్జెస్ట్ వాల్యూమ్ అండ్ మాస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ ఫౌండ్ ఇన్ క్రస్ట్, మ్యాంటిల్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. సో మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను. సో ఇది కంప్లీట్ డీటెయిల్గా గీస్తానండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ ఏమిటంటే ఇది కోరు అంటే ఇది ఇన్నర్ కోరు. సో ఇది ఇన్నర్ కోరు, ఇదేమో అవుటర్ కోరు అండ్ నెక్స్ట్ ఇదేమో లోయర్ మ్యాంటిల్, ఇదేమో అప్పర్ మ్యాంటిల్, ఇదేమో క్రస్ట్. సో ఇదేమో క్రస్ట్. సో మనకు గనక అయితే ఈ విధంగా చాలా అడుగుతుంటారు. అయితే లార్జెస్ట్ వాల్యూమ్ అండ్ మాస్ ఆఫ్ ద ఎర్త్ అనేది ఎక్కడ ఉందని అడిగారు మనకు. లార్జెస్ట్
వాల్యూమ్ అంటే లార్జెస్ట్ వాల్యూమ్ మరియు లార్జెస్ట్ మాస్ ఆఫ్ ఎర్త్ అనేది ఎక్కడ అనేది దొరుకుతుందని ఇచ్చారు. అంటే క్రస్ట్లోనా, మ్యాంటిల్లోనా, లేకపోతే అవుటర్ కోరా, ఇన్నర్ కోరా. సో ఇదేమో కంప్లీట్గా క్రస్ట్ వస్తుందండి. అండ్ ఇంతవరకు ఏమో మ్యాంటిల్ అంటే అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్ కలిపి మ్యాంటిలే కదా, ఇది మ్యాంటిల్. ఇంకోటి ఏమిటి, ఇదేమో అవుటర్ కోర్, ఇదేమో ఇన్నర్ కోర్. ఎక్కువగా లార్జెస్ట్ వాల్యూమ్ అండ్ మాస్ ఆఫ్ ద ఎర్త్ అనేది ఫౌండ్ అవుతుందంటే ఆప్షన్ బి. ఎక్కడంటే మ్యాంటిల్లో. సో ఏ రీజియన్లో అంటే ఇగో ఈ రీజన్లో, ఈ రీజన్లో. సో మ్యాంటిల్ పోర్షన్లో. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ప్లేట్ టెక్టోనిక్ థియరీ? ఆప్షన్ ఏ కాంటినెంటల్ డ్రిఫ్ట్, ఆప్షన్ బి పోల్ వండరింగ్, ఆప్షన్ సి ట్రాన్స్ఫార్మ్ ఫాల్ట్, ఆప్షన్ డి సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్. మనకు అడిగింది ప్లేట్ టెక్టోనిక్ థియరీలో రిలేట్ కానిది అడిగారు. సో పోల్ వండరింగ్ అనేది కాదు అండి, ఎందుకంటే పోల్ వండరింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ప్లేట్ టెక్టోనిక్ థియరీ. సో మిగతా కాంటినెంటల్ డ్రిఫ్ట్, ట్రాన్స్ఫార్మ్ ఫాల్ట్, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అనేది మనం ఈ మూడు రిలేటెడ్ ఏంటంటే ఈ మూడు రిలేటెడ్ టు ప్లేట్ టెక్టోనిక్ థియరీ. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ జియోలాజికల్ పీరియడ్ వాస్ frequented by increased volcanic activities? Frequented volcanic activities అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ జియోలాజికల్ పీరియడ్ అంటే ఏ పీరియడ్లో ఫ్రీక్వెంటెడ్ ఇంక్రీజ్ వోల్కానిక్ యాక్టివిటీస్ అంటే వోల్కానిక్ యాక్టివిటీస్ అనేది ఎక్కువగా ఏ పీరియడ్లో అనేది అవ్వడం జరిగిందని. అంటే క్రెటాసియస్ పీరియడా, లేకపోతే ఓర్డోవిసియన్ పీరియడా, లేకపోతే జురాసిక్ పీరియడా, లేకపోతే మియోసిన్ పీరియడ్ అంటే క్రెటాసియస్ పీరియడ్. సో క్రెటాసియస్ పీరియడ్లో ఏంటంటే ఎక్కువగా వోల్కానిక్ యాక్టివిటీస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఇంతవరకు డీటెయిల్స్గా క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది రిలేటెడ్ టు ఫిజికల్ జాగ్రఫీ సంబంధించింది అండ్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సో ఈ క్వశ్చన్స్ మీకు చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.